నమస్తే, నేను గిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే చంపి ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ములో పెట్టింది చూసాం. అదేవిధంగా చంపి ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది చూసాం. ఇదే మాదిరిగానే బెంగళూరులో కూడా చంపి ముక్కలు ముక్కలుగా చేసి సూట్ కేసులో పెట్టిన ఒక ఉదాంతం జరిగింది. ఆ దారుణమైన హత్య ఏంటి, అసలు ఎందుకు చేశారు అనే డీటెయిల్స్ మనకు తెలియజేసేందుకు మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారితో మాట్లాడు. హలో మేడం. హలో అండి. అసలు ఈ దారుణమైన హత్య ఏదైతే 59 ముక్కలు చేసి భార్యని సుట్ కేసులో పెట్టిన సంఘటనని అసలు ఎలా చూడాలి మేడం? అసలు పోతుంటే మీరు ఒకటి గమనించిండ్రా, ఎవ్రీ 2 డేస్కి ఒక ఇన్సిడెంట్ అవుతుంది. ప్రతి దగ్గర కూడా హస్బెండ్ వైఫ్ని చంపేయడం, లేకపోతే వైఫ్ హస్బెండ్ చంపడం అంటే ఇప్పుడు చంపేయడం అంటే ఎన్నోసార్లు మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుంచి మనం న్యూస్ రాగానే మర్డర్లు అయినాయి, ఇలాంటివి విన్నాం. కానీ ఈ కొత్త ట్రెండ్ అనేది ఉంది చూడండి, హస్బెండ్ వైఫ్ని చంపడం, వైఫ్ హస్బెండ్ చంపడం. ఓకే, అక్కడ వరకు కూడా ఒప్పుకుంటా. కానీ పీసెస్లా కట్ చేసి ఫ్రిడ్జ్లలో పెట్టేయడం, పీసెస్లా కట్ చేసి డ్రమ్లలో పెట్టేయడం, అసలు ఇది ఎంత షాకింగ్ అనిపిస్తుంది అంటే మనుషులు ఇంత క్రూరంగా ఎందుకు తయారవుతున్నారు అంటే ఇప్పుడు అసలు ఊహించుకోవడానికి కూడా ఎంత భయానక ఉంది అంటే అంటే ఆలోచించండి ఒకసారి. బాడీని చంపేసి కట్ చేయడము, ఇట్లా పీసెస్ కట్ చేయడం, అసలు ఏందంత క్రూరత్వం ఏందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇమాజిన్ చేసుకోండి, ఒక బాడీని మనము ఎవరైనా చనిపోతే చూస్తే కూడా చాలా భయం వేస్తుంది. అట్లాంటిది చంపడం కాకుండా వాళ్ళని పీసెస్ కట్ చేయడం ఏంటి? యూజువల్గా మనం ఒక కోడిని చంపుతుంటే కూడా చూడలేం. అంటే నేను ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అయినా సరే, వెజిటేరియన్ ఎవరైనా, ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ అయిన వాళ్ళు కూడా కోడిని చంపుతుంటే చూడలేరు, బాధపడతారు. అలాంటిది ఒక మనిషిని చంపి పీసెస్లా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడు. ఇలాంటి మర్డర్స్ అవుతున్నాయి అంటే నాట్ జస్ట్ ఒక మర్డర్లా చూడడం, అసలు ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఏంటి, ఎందుకు ఇట్లా తయారవుతున్నారు మనుషులు అనే దాని మీద కూడా ఒక రీసెర్చ్ జరగడం అయితే నేను 100% కావాలనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు ఇట్లా మనుషులు తయారవుతున్నారు? మరి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారా, లేకపోతే అంత కోపం నిజంగా అంత క్రూరత్వం మనుషులు పెరుగుతుందా అనే దాని మీద కూడా సైకలాజికల్ కూడా వీళ్ళ మీద ఒకటి రీసెర్చ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే చంపింది ఒక అన్ఎడ్యుకేటెడ్ చదువురాని వ్యక్తి కాదు, అదేవిధంగా బలాదూర్గా రోడ్ల మీద తిరిగే వ్యక్తి కాదు. ఆయన ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ మేనేజర్. అంటే ప్రొఫెషనల్ కిల్లర్ కాదు మళ్ళీ. అవును, ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఒక ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. అయినా అసలు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేయడానికి గల కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు కోపం, విపరీతమైన కోపం. ఎందుకంటే నేను ఏదో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ స్క్రోల్ అవుతుంటే సడన్గా చూసా, ఒక అమ్మాయి ఏమని పెట్టింది అంటే పోస్ట్లో, అసలు ఒక హస్బెండ్ ఆర్ ఒక బాయ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని కానీ గర్ల్ ఫ్రెండ్ని కానీ కొట్టొద్దు. కొట్టడం ఏంటండి, అసలు కొట్టడం తప్పు కదా. ఎందుకంటే చిన్నప్పుడు మన పేరెంట్స్ కొట్టింది ఆ ట్రామా అనేది పెద్దగా అయిన తర్వాత మిగిలిపోతుంది. అలాంటిది అంత అడల్ట్స్ అంటే ఇంత పెద్దగా అయిన తర్వాత కొట్టడం ఏంది, అసలు కొట్టద్దు, అట్లా కొట్టడం చాలా తప్పు అని అమ్మాయి ఏదో పెట్టింది పోస్ట్. అయితే దాంట్లో కమెంట్స్ అవుతాయి, ఏమని ఉంది తెలుసా, కొట్టడం తప్పేముంది అంటారు కొంతమంది. అంటే తప్పు చేస్తే కొట్టడం తప్పేంటి అంటున్నారు. అంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ తప్పు చేస్తే ఇంత పెద్దగా అయినాక కొట్టడం తప్పు కాదని అనుకునే ఒక కేటగిరీ ఉంది, అర్థమవుతుందా? అంటే చిన్న పిల్లలాగా ఒక తల్లి ఒక పిల్లని కొట్టడం వేరు, కానీ పెద్ద అయినాక వైఫ్ హస్బెండ్ కానీ వైఫ్ని కానీ ఆర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని కొట్టడం తప్పు. ఒకవేళ ఇష్టం లేదనుకోండి వదిలేయండి, అంతేగాని టార్చర్ పెట్టి హరాస్మెంట్ చేయడం చాలా తప్పు. ఓకే, బట్ కమెంట్స్లో చూస్తేనైతే నేను షాక్ అయినా, కొట్టడం తప్పేందంటారు. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్లో చూసుకుంటే ఏంటంటే ఇట్లాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే కోపం. ఎంత కోపం ఉంటే ఒక మనిషిని అంత క్రూరంగా చంపింది అయితే క్రూరంగానే. తర్వాత ఆ ఎవిడెన్స్ని అనేది ట్యాంపర్ చేయడానికి, ఎవిడెన్స్ని బయటికి వెళ్ళకుండా ఉండడానికో, లేకపోతే సూట్ కేసులో ఆమె పట్టలేదో, ఏ రీజన్కి అన్ని 59 పీసెస్ కట్ చేసి పెట్టిండో అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆయన బెంగళూరులో లక్షల కొద్ది జీతం తీసుకుంటున్న ఒక సాఫ్ట్వేర్ నార్మల్ పర్సన్. ఓకే, ఇప్పుడు ఒక 2-3 రోజుల క్రిందట వాళ్ళిద్దరు గొడవ అయింది. ఆయనకి ఎందుకో చాలా కోపం వచ్చేసింది, కత్తితో గట్టిగా పోడ్చేసింది, ఆమె చనిపోయింది, వైఫ్ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకి. సో ఆమెని మొత్తం సూట్ కేసులో పెడదామని ట్రై చేసిండంట, కానీ సూట్ కేసులో పట్టలేదు. అయితే ఏం చేసిండు, ఆ సూట్ కేసులో పట్టియడానికి ఆయన దగ్గర అది ఒక్క సూట్ కేసు ఉంది, ఇంకా లేవు. సో ఆ సూట్ కేసులో పట్టియడానికి బాడీ పట్టదు కదా సూట్ కేసులో,
దానికి ఆయన 59 పీసెస్ అంటే కట్ చేస్తే 59 పీసెస్ అయినాయి. ఆ పీసెస్ అన్నీ ఇట్లా అమర్చుకున్నాడు, ఏదో బట్టలు అమర్చినట్టు సూట్ కేసులో అమర్చిండు. తర్వాత భయం వేసింది, ఏం చేయాలని అర్థం కాక బాత్రూంలో ఆ సూట్ కేసు పడేసిండు. అంటే రూమ్లో ఉన్న బ్లడ్ స్టెయిన్స్ ఏవైతే రక్తం మరకలు ఉన్నాయో క్లీన్ చేసేసి వెళ్ళిపోయిండు. ఎక్కడికి? మహారాష్ట్రకి వెళ్ళిపోయిండు. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎందుకంటే కాల్స్ ఎత్తట్లేదు అని చెప్పేసి మిస్సింగ్ కంప్లైంట్ పెట్టింది పోలీస్ స్టేషన్లో. అయితే ఏ వైఫ్ అయినా చనిపోతే ఫస్ట్ అనుమానం వెళ్ళేది హస్బెండ్ మీద. సో ఇప్పుడు ఆ అనుమానంతో పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే హస్బెండ్ది మొత్తం గూగుల్ హిస్టరీ తీశారు, లొకేషన్ హిస్టరీ తీస్తే అతను మహారాష్ట్రలో ఉన్నట్టు తెలిసింది. ఏ లొకేషన్లో అయితే ఉన్నాడో ఆ లొకేషన్కి వెళ్ళి అతన్ని పట్టుకున్నారు. అక్కడ అర్థమైంది, అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అతను కూడా ఈ మర్డర్ చేసిన తర్వాత సూసైడ్ చేసుకుందామని చెప్పేసి మహారాష్ట్ర పూణేకి వెళ్ళి ఒక సూసైడ్ చేసుకుందామని అట్లా వెళ్ళిండంట. బట్ ఆయన సూసైడ్ చేసుకున్న లోపలనే, అంటే ఆత్మహత్య చేసుకున్న లోపలే పోలీసు ఆయతను పట్టుకొని తీసుకొని వచ్చినారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఆయన వాంగ్మూలంలో ఏమి ఇస్తాడు, అసలు ఏమైంది ఏంటని చెప్పి ఫ్యాక్ట్స్ ఇంకా బయటికి రానున్నాయి. సో ఆయన చెప్పే ఫ్యాక్ట్స్ బట్టి తర్వాత కేసు ఎట్టుపోతుందని చూడాలి, కారణాలు ఏంటి అసలు ఈ మర్డర్కి అనేది చూడాలి. సో ఒకవేళ కారణం ఏదైనప్పటికీ కూడా భార్యని కిరాతకంగా అలా ముక్కలు చేసి చంపి సూట్ కేసులో పెట్టడం అనేది దారుణం. ఒకవేళ ఇది ప్రూవ్ అయితే కోర్టులో ఎలాంటి శిక్షలు వేస్తారు, ఏ సెక్షన్స్ యాడ్ అవుతాయి మేడం? ఇప్పుడు ఇది ప్రూవ్ అయితే మాత్రం బిఎన్ఎస్ యాక్ట్ 112 మర్డర్ కిందికి వస్తుంది కాబట్టి ఆయనకి 7 years to లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవితకాల శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఈ మర్డర్ కేసు వచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నా, నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఎవరికైనా సరే వైఫ్తోని కానీ, ఇప్పుడు వైఫ్కి హస్బెండ్తో ప్రాబ్లం ఉంది అనుకోండి, లేకపోతే హస్బెండ్తో వైఫ్ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఫస్ట్ థింగ్ కొట్టొద్దు. నేనైతే ఈ మర్డర్ గురించి చెప్తున్నాను, బట్ జనరల్గా అయ్యేది చెప్తున్నాను. మర్డర్ అంటే రేర్గా అయ్యేది, అంటే లక్షలో ఒక అయ్యే ఇన్సిడెంట్, బట్ రెగ్యులర్గా ఒక 1000 అయ్యే ఒక ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు వైఫ్ కూడా కొడతారు, వైఫ్ కూడా హస్బెండ్ మీద కోపం వస్తే వైఫ్స్ కూడా కొడుతున్నారంట, అంటే బయటికి రావు కానీ వైఫ్ కూడా హస్బెండ్ని టార్చర్ పెట్టి కొట్టే వాళ్ళు ఉన్నారు. అండ్ హస్బెండ్ కూడా వైఫ్ మీద కోపం వస్తే కొట్టడము, ఓకే కొట్టడమే కదా, నా వైఫే కదా, నా ప్రాపర్టీ కదా అంటే నా ఆస్తి అన్నట్టు ఆమె మీద ఏదో హక్కులాగా కొడుతున్నారు. అలా కొట్టొద్దు. లేదు మీకు కోపం వచ్చింది అంటే కంటిన్యూ ఎప్పుడో ఒకసారి కొట్టే దెబ్బ గురించి అస్సలు మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా డైలీ బేసిస్గా లేకపోతే వారానికి ఒకసారి ప్రతి చిన్నదానికి హ్యాంగర్ ఇష్యూస్తో కోపంతో కొట్టే వాళ్ళు ఉన్నారు. సో అలా కొట్టొద్దు, అది చాలా తప్పు. ఎందుకంటే ఒక చిన్నప్పుడు కొట్టుడు వేరు, పెద్దగా అయిన తర్వాత ఒక అడల్ట్స్ అయిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత కొట్టడం చాలా తప్పు. ఓకే మీకు నచ్చలేదు అనుకోండి, వదిలేసి వెళ్ళిపోండి. కానీ అట్లానే కొట్టుకుంటా ఉండడం చాలా, అది మెంటల్ హరాస్మెంట్, అది ఫిజికల్ హరాస్మెంట్, మెంటల్ హరాస్మెంట్. లిటరల్లీ మీరు వాళ్ళ లైఫ్తో ఆడుకుంటున్నట్టు. అలా ఎప్పుడు చేయొద్దు. ఈ మర్డర్ అనేది అయితే ఇక అది చాలా పెద్ద విషయం. అంత దూరం అయితే దయచేసి ఎవరైనా వైఫ్కి హస్బెండ్ ప్రాబ్లం ఉంటే మాత్రం వదిలేసుకోండి. డివోర్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, అది మర్చిపోవద్దు. సో ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, భార్య వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్న తర్వాత ఈయన వెళ్ళి అదే భార్యకి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసాడు, ఈయనే పెద్ద మనిషిగా ఉండి. అంటే ఎందుకు చేశాడంటే భార్య చంపేసి ముక్కలు చేసి డ్రమ్ములో పెట్టిన ఇన్సిడెంట్ తెలిసింది, అదేవిధంగా భర్త ఫ్రిడ్జ్లో పెట్టిన విషయం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత వామ్మో ఎక్కడ నన్ను ఇలా ఏమైనా చేస్తుందేమో అని కూడా ఆయన ఫీల్ అయిపోయి ఆ విధంగా వాళ్ళకి పెళ్లి చేశాడు. అంటే ఇక్కడ కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి ఆ ప్రెషర్ అవన్నీ తట్టుకోలేక కోపం, ఆఫీస్లో ఉన్నటువంటి కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాక అన్నీ తీసుకొచ్చి భార్య మీద చూపించాడని కూడా కొంతమంది అంటున్నారు. అంటే ఫ్యూచర్లో తల్లిదండ్రులు ఎవరైతే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా ఇదివరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి పిల్లల నుంచి పెళ్లి చేయాలి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి లక్షల్లో జీతాలు అనుకునే పేరెంట్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఇచ్చి పెళ్లి చేయాలంటే కూడా భయం వేసే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తాయి. సో దీని మీద మీరేమంటారు? ఫస్ట్ థింగ్ కరెక్షన్ ఏంటంటే, మీరు చెప్పిన ఇన్సిడెంట్లో భార్య ఇంకోరితో సంబంధం పెట్టుకోలేదు. ఏ భర్త అయితే భార్య పెళ్లి చేసిండో యూపీలో, ఆ భార్యకి ఆమె లవ్వర్కి ఆల్రెడీ పెళ్ళికి ముందే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఆ విషయం పెళ్ళైన తర్వాత తెలిసిన తర్వాత వాళ్ళిద్దరిని విడదీయొద్దని పెళ్లి చేసిండు. సో ఇది కరెక్షన్. ఇక్కడ ఏంటంటే ఆయన మంచితనం, ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు, అన్ని విధాలుగా ఉంటారు మనుషులంటే, అందరూ ఒకేలాగా ఉండాలని లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు లక్షల్లో ఉన్నారండి, లక్షల్లో. ఇప్పుడు మన వినిపించే ఇన్సిడెంట్స్ జస్ట్ మనం లెక్క పెట్టుకోవచ్చు వేళ్ళ మీద. సో వేళ్ళ మీద లెక్క పెట్టుకునే కొన్ని ఇన్సిడెంట్స్ని చూసి లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని జనరలైజ్ చేసి
అందరూ అంతే అనడం చాలా తప్పు. ప్రతి ప్రొఫెషన్‌లో ఉంటారు. అది డాక్టరా, ఇంజినీరా, సాఫ్ట్‌వేర్ ఇంజినీరా, అడ్వకేట్సా అనేది సంబంధం లేదు. మనిషికి ప్రొఫెషన్‌కి సంబంధం లేదండి. మనిషి మనస్తత్వంతోనే సంబంధం ఇక్కడ. సో, అతనికి ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉందో, అతను అసలు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందనేది మనకు తెలీదు. తెలిసిన తర్వాత మాట్లాడుకోవడం బెటర్ కదా మనకి, అసలు రీజన్స్ ఏంటని. బట్ బేసిక్ రీజన్ ఏంటంటే ఆయనకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, కోపంతో చంపిండని మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది ఎవరికైనా కూడా. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో విన్నారుగా, చిన్న చిన్న గొడవలకి ఒకవేళ పెద్ద గొడవ అయినా సరే మీరు చంపాల్సినంత అవసరం లేదు. ఒకవేళ ఏమైనా ఉంటే విడాకులు తీసుకోవచ్చు, కానీ చంపుకునేంత స్టేజ్కి అయితే వెళ్ళకూడదు. సో ఇలాంటివి మనం ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బీఆర్కే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.